నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల హడావిడి మొదలైంది. టీడీపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేష పద్మ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు సైతం భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వివిధ పార్టీల నుండి వేసేందుకు కౌన్సిలర్ అభ్యర్థులు రావడంతో స్థానికంగా కోలాహలం నెలకొంది. సార్ మీరు కూడా కాశ్మీర్ వెనక రావాలి. రైల్వే బడ్జెట్లో కర్నూలు జిల్లాకు న్యాయం చేయాలని ఆవాస్ కమిటీ సభ్యులు కర్నూలులో డిమాండ్ చేశారు. ఆవాస్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కర్నూలు నుంచి రాజధాని అమరావతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతికి రైలు సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఎంపీలు చొరవ తీసుకుని రైలు వేయించాలన్నారు. వృద్ధులకు రైల్వే ఛార్జీలో రాయితీ కల్పించాలని కోరారు. కర్నూలు నుంచి నంద్యాలకు, మంత్రాలయానికి వెళ్లే రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే అటు ఇటు తిరిగి పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఈ రైల్వే అధికారులు కానీ రైల్వే మినిస్టర్ కానీ దీని గురించి స్పందించి వెంటనే సదుపాయం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ईएस मुनीर अहमद, जमात इस्लामी लोकल ऑर्गेनाइज़र। जैसा कि हम सभी जानते हैं कि किसी भी मुल्क के अंदर ओवरऑल डेवलपमेंट होना बोले तो सहूलतें ज़रूरी है। बिलखुसूस रेलवेज़ के ताल्लुक से कर्नूल से विजयवाड़ा को इससे पहले रेलवे लाइन चल रही थी, लेकिन दरमियान में उसको निकाल दिया गया। ये कारोबारी लोगों के लिए जो बिजनेस यहाँ पर वो लोग काम कर मुख्तलिफ बिजनेस जो करते हैं उनके लिए रेलवे के ज़रिए से जाना सहूलत होती है। ये सहूलत हासिल करने के लिए हमारा डिमांड ये है कि कर्नूल से विजयवाड़ा, जैसा कर्नूल से सिकंदराबाद को इंटरसिटी रेल चलती है, उसी तरह से कर्नूल से विजयवाड़ा के लिए अब नहीं तो क्या होता है, वो अब यहाँ से गुंटूर जाना, गुंटूर से फिर वहाँ से जाना, फिर विजयवाड़ा के लिए फिर उतर के फिर ट्रेन कैच करना पड़ता है। ये इसमें जो लोग बड़ी उम्र के लोग हैं, यानी ज़ईफ़ुल उम्र हैं या बच्चे हैं, तो उनके लिए बड़ी गैर मामूली इनको तकलीफ़ हो जाती है। तो उसको रोकने के लिए हमें चाहते हैं कि जहाँ तक हो सके रेलवे लाइन यहाँ से गुंटूर या नंद्याल के ज़रिए से भी हो, बहरहाल विजयवाड़ा के लिए डायरेक्ट ट्रेन, एक्सप्रेस ट्रेन होना हमारे लिए ये ज़रूरी है। इसीलिए हम न सिर्फ ये कि इस हुकूमत से बल्कि सेंट्रल साउथ सेंट्रल रेलवे के ज़िम्मेदारों से और यहाँ के लोकल ज़िम्मेदारों से भी हम ख्वाहिश करते हैं कि जहाँ तक हो सके जल्द से जल्द यानी इमीडिएटली ये लाइन को बहाल किया जाए और इसको जो है ना जहाँ तक हो सके जल्द से जल्द जारी किया जाए। हमारी यही ख्वाहिश है। अब मैं चंद कलमात के बाद ख्वाहिश करता हूँ शरीफ साहब को इसके बारे से बात पता है। अस्सलाम वालेकुम। కర్నూలు నుండి విజయవాడ వరకు వెళ్ళడానికి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా కర్నూలు నుండి విజయవాడకు, అమరావతికి, గుంటూరుకి ఆ రకంగా
ట్రైన్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజానికానికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఆ రకంగా ఉన్నాయి. మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ లేదా ఇతర శాఖల చీఫ్ సెక్రటరీని కలవాలంటే కంపల్సరీగా విజయవాడకు వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే అట్లా విజయవాడకు వెళ్ళడానికి రోడ్డు రవాణా సౌకర్యం ఆ రకంగా విపరీతమైన భారం ఉంది. కాబట్టి కర్నూలు నగర రాజధానికి ఒక సపరేట్ ఇంటర్సిటీ ట్రైన్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మచిలీపట్నం ట్రైన్ ఒకటి ఉండేది, మనకు కర్నూలు నుండి అది ఆ రకంగా ప్రారంభమై మచిలీపట్నం దాకా ట్రైన్ వెళ్ళేది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు దాన్ని ఆపేశారు. ఎందుకు ఆపినారు అని చెప్పేసి అధికారులకు కానీ రైల్వే సంబంధించిన మంత్రులకు కానీ తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకు ఆపినారని చెప్పేసి ఆ రకంగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నారు. మొన్న డిసెంబర్ 5వ తేదీన సిపిఎం పార్టీగా ఆ రకంగా పోయి వాళ్ళు కలిసి రావడం అని జరిగింది. అయితే ఆయన కలిసిన సందర్భంగా అక్కడ ఉన్న అధికారి ఆ రకంగా ప్రశ్నించడం జరిగింది. మాకు తెలియదే రైలు ఆగి ఉన్నట్టు అని చెప్పి. అంటే అట్లా ఎటువంటి సమాచారం లేకుండా అధికారులు కానీ పాలక వర్గాలు కానీ ఆ రకంగా ఉన్నారని చెప్పేసి స్పష్టమవుతుంది. అంటే దీన్ని బట్టి కర్నూలు జిల్లాకు కానీ నగరానికి కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఈ నగరం నుండి అనేక మంది మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ప్రధానమంత్రులు అయినారు, రైల్వే మంత్రులు అయినారు, రాష్ట్రపతి కూడా అయినారు. కానీ ఈ నగరానికి ఎటువంటి ఉపయోగకరం లేకుండా ఆ రకంగా ఉండిపోయింది. గత 11 బడ్జెట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బడ్జెట్లలో ఆంధ్ర రాష్ట్రానికి కానీ కర్నూలు జిల్లా కానీ చాలా తీవ్రమైన మొండి చేయని ఆ రకంగా చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు. మా కూటమి ప్రభుత్వం నుండి, మా రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు గారు తన యొక్క చక్రం తిప్పుతున్నాడు. కాబట్టి ఆ చక్రాన్ని తిప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం రైల్వే సౌకర్యం. ఆరక ఉత్సవ్ 2026లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. మంత్రులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు. జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తితో అరకును పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కారవాన్ పాలసీ కానివ్వండి, హోమ్ స్టే పాలసీ కానీ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఆయన అధికారంలోకి రాగానే వెంటనే ఈ టూరిజం కూడా పారిశ్రామిక హోదానిచ్చి తద్వారా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలను చేయటం. నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రావాలని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని ఎంతో ఆలోచించారు. దురదృష్టవశాత్తు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చిరకాలంగా మిత్రుడైనటువంటి అజిత్ పవార్ గారు అకాల మరణం చెందటం, ప్లేన్ క్రాష్లో చనిపోవడంతో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆయన పాల్గొనాల్సి ఉండగా ఇక్కడికి రాలేకపోయారనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆయన చెప్పారు, నిన్న సాయంత్రమే ఆయన్ని కలిశాను నేను. కలిసినప్పుడు చెప్పారు, మీరు వెళ్ళండి, బాగా చేయండి, నేను మళ్ళీ వస్తాను, వచ్చి అక్కడ కార్యక్రమాలను చూస్తాను అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా 3 రోజుల పర్యటన కోసం మనందరి అభిమాన నాయకులు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి రాజకీయ పార్టీని పెట్టి ఆ పార్టీని ప్రజల మధ్యకు తీసుకొచ్చి, రాజకీయ అధికారం అంటే ఏదో కొంతమంది నాయకులు అనుభవించేది కాదు, పేద ప్రజల కోసమే ఆ అధికారం ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. వారు ఈరోజు ఉదయమే చెప్పారు, నేను విశాఖపట్నం వచ్చాను, రేపు ఖచ్చితంగా అరకు ఉత్సవంలో పాలు పంచుకుంటా అనేటువంటి మాట వారు చెప్పారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కడైతే మీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, అదేవిధంగా అభివృద్ధిలో వెనకబడిపోతుందనేటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ అటవీ శాఖ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాడేటి చంటి తీవ్రంగా స్పందించారు. ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాపాపం నిజం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీలో వాడినవి నెయ్యి అసలైన నెయ్యి కాదని, కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేసి దాదాపు
551 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి నిజాలు తేల్చాలని ఆదేశించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తిరుమలలో జరిగిన అవినీతిని ఒప్పుకొని దేవుణ్ణి సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని బడేటి చంటి డిమాండ్ చేశారు. తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో నిందితుల మీద చర్య తీసుకుంటారు. దీంట్లో ఎంతైతే కోట్ల కుంభకోణం జరిగిందో అదంతా కూడా వాళ్ళతో కట్టిస్తారు. అదేవిధంగా పరకామని కూడా ఏదైతే ఆ విషయం జరిగిందో వాళ్ళ మధ్యవర్తుల ద్వారా ఏంటంటే దొంగతనం జరిగినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగినా కూడా దాన్ని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసి కేసు ఎత్తేయడం అనేది ఏ విధంగా జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు. వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వేరే గుడిలో కానీ దొంగతనం జరిగితే డెఫినెట్ గా కేసు కట్టి ఆ వెంకటేశ్వర దేవుడి యొక్క సొమ్ము కాజేసినోటిని శిక్షార్హుడిగా వారికి శిక్ష పడేటట్టుగా చేయవలసిన ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించింది ఏమన్నదని కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా అయితే వచ్చి అడిగినప్పుడు ఈ విధమైన ప్రశ్నలన్నీ కూడా ప్రజలు వేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ఆలయంలో జరిగినటువంటి జంతు కొవ్వు అవశేషాల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈవేళ ఏదైతే సిట్ కానీ ఈవేళ విచారణ చేసినటువంటి సంస్థలన్నీ కూడా వారు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి వారు ఆ యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఉన్నటువంటి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనే దానికి ఇది ఒక పెద్ద తార్కాణంగా మనం పేర్కోవాలా. రాబోయేటువంటి రోజుల్లో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినుకోకుండా ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్ల విషయంలో యావత్తు భక్తి జన సంఘం అంతా కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లేనిపోయిన ఆరోపణలతో ఆకులు చాకులు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టుగా. తెలంగాణ కుంభమేళా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారళమ్మ వనదేవతలను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు మరియు పిసిసి చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శన ద్వారా స్వాగతం పలికిన మంత్రి దనసరి అనసూయ, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతరం శ్రీ సమ్మక్క సారళమ్మలకు ఉప ముఖ్యమంత్రి దంపతులు మరియు పిసిసి అధ్యక్షుల దంపతులు నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సారళమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని తల్లులను వేడుకున్నామని తెలిపారు. చారిత్రాత్మక కట్టడాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతం కంటే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. వనదేవతలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉంచాలని వేడుకున్నట్టు తెలిపారు.
వాలంటీర్స్ అందజేయండి. రాజు ఆయనకి చిన్న స్పేస్ ఉంది సరిపోతుంది సార్ చేయి సార్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి హైదరాబాద్ క్రాస్ రోడ్డు ప్రధాన కూడలిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలకు గురైన కుటుంబాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రమాద సంఘటనలు సీసీ కెమెరాలలో రికార్డైన ప్రమాద దృశ్యాలను ప్రదర్శించి రోడ్డు భద్రత పాటించకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ఓవర్ స్పీడ్ ప్రమాదకరమని ఎస్ఐ మాధవరెడ్డి పేర్కొన్నారు. నాకున్న డ్యూటీలో ఈడికి వచ్చి నడి రోడ్డు మీద నడి ఎండల పిల్లల్ని పెట్టేసి స్కూల్ ముందర ఇంత ప్రొజెక్ట్ చేసేసి ఎందుకు ఇలా జరుగుతున్నది ఒక్కరైనా ఆలోచించరా? పోయిన సంవత్సరం 2025లో ఓన్లీ కలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 26 కేసులు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. 34 మంది చనిపోయినారు. 12 నెలల కాలంలో 34 మంది రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో బారిన పడుతున్నారు. 36 నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. మొత్తం మీద 60 యాక్సిడెంట్స్ జరిగినాయి. ప్రతి నెల యావరేజ్ చూసుకుంటే 5 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది మాకు రిపోర్ట్ అయినాయి. మాకు తెలియకుండా ఎంతో మంది బయట మామూలుగా మాట్లాడుకుని చిన్న చిన్న యాక్సిడెంట్లలో సెటిల్ చేసుకొని పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. నేనేదో నాకేం పని లేక నేను ఇక్కడికి వచ్చి చెప్పట్లేదు. నా వల్ల కనీసం ఒక ఇద్దరన్నా కనీసం 2 లైఫ్లు సేవ్ చేసిన నా జీవిత కాలంలో నాకు అంతకంటే గొప్ప ఏమీ ఉండదు. ఎంత జీవితంలో కొన్ని కోట్లు సంపాదించినా ఏమీ ఉండదు. ఆఖరి పక్షావతం వస్తే ₹1 ఏమి దేనికి సరిపోవు. ఇదే యాక్సిడెంట్ లో పడిపోయి తలకాయ ఏదో ఒకటి హెడ్ ఇంజురీ అయిపోయి పిచ్చోళ్ళగా రోడ్ల మీద తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కైలాసనాథ ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ ఆధ్వర్యంలో గురువారం మహాపాపం ఇది నిజం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ స్పష్టీకరించిందన్నారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాల తయారీ జరిగిందన్నారు. కోట్ల మంది తిరుమలేసిన భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి చర్యలు చాలా దారుణం అన్నారు. లడ్డూలో వినియోగించింది నెయ్యే కాదని పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం మరియు జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ లడ్డూల్లో కలిసిందని సిట్ నిర్ధారించిందన్నారు. ఈ కల్తీ వ్యవహారంలో వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు కైలాసనాథ ఆలయ ప్రాంగణాన్ని నీటితో కడిగి శుద్ధి చేశామని కల్తీ నెయ్యి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. ముద్దాయిలు అందరూ కూడా శిక్ష పడాలి. ఎందుకంటే కోట్ల మంది అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పాపం పుణ్యం తెలీదు, అక్కడ కల్తీ అని కూడా తెలీదు. కానీ వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా ఆలోచించకుండా వాళ్ళు లబ్ధి కోసం, వాళ్ళు ముడుపుల కోసం కేవలము కల్తీ నెయ్యిని ఉపయోగించి వారు మరి అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలనుకున్నారో తెలియదు. కానీ చాలా దేవుడైతే క్షమించరు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. కాబట్టి అంటే తప్పు లేదని వాళ్ళు చెప్తున్నా సరే ఈరోజు అదే ఇష్యూ నిన్న సుప్రీంకోర్టులోనే సిబిఐ ఎంక్వైరీలో తేలింది. మరి ఏం సమాధానం చెప్తారో చూసుకోండి. అలాగే ఏదైతే గత వైసీపీ పాలనలో 161 కోట్లు కిలో నెయ్యి కొనుగోలు చేయగా అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యితో 20 కోట్లు శ్రీవారి లడ్డూలు. ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.